వచ్చే ఏడాది తెలంగాణలో ఖాళీ కానున్న 9 ఎమ్మెల్సీ స్థానాల్లో చట్టసభల్లోకి వెళ్లేదెవరు? కొత్తగా ఎమ్మెల్సీలు అయ్యేదెవరు? అధిష్టానం ఆలోచన ఏంటి? ఎవరెవరు ప్రయత్నాలు మొదలుపెట్టారు? ఎవరికి అవకాశం ఉంది? హైకమాండ్ ఎవరి పేర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది? వచ్చే ఏడాది తెలంగాణ శాసనమండలిలో భారీగా ఖాళీలు ఏర్పడనున్నాయి. 2025 మార్చి నెల నుంచి మే వరకు దాదాపు 9 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో మెజారిటీ స్థానాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కైవసం చేసుకోనుంది. మండలిలో స్థానం దక్కించుకోవడం కోసం ఇప్పటి నుంచే పలువురు నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో మండలిలో ఖాళీ అవుతున్న స్థానాల్లో ఛాన్స్ దక్కించుకోవాలని పలువురు కీలక నేతలు పట్టుబడుతున్నారు. తాము పార్టీ కోసం ఎంతో కష్టం చేశామని, ఇప్పుడు పార్టీ తన రుణం తీర్చుకునే అవకాశం దక్కిందని కొందరు నేతలు పార్టీ పెద్దల దగ్గర తమ బయోడేటా ఇస్తున్నట్లు సమాచారం. పార్టీ కోసం పనిచేస్తున్న తమకి పదవులిస్తే భవిష్యత్తులో తమకి అవకాశాలు వస్తాయని, క్యాడర్ మరింత జోష్గా పనిచేస్తుందని ఆశావహులు పార్టీ పెద్దలకు విన్నవిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి నుంచి మే నెలలోపు 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో 2 టీచర్స్ కోటా ఎమ్మెల్సీలు, 1 గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం కూడా మార్చి నెలలోనే ఖాళీ కానుంది. ఈ 4 స్థానాలు పక్కన పెడితే మరో 5 స్థానాలు ఎమ్మెల్యే కోటాలో ఖాళీ కానున్నాయి. టీచర్స్ కోటాలోని 2 స్థానాలు మినహా మిగతావన్నీ పొలిటికల్ అంశాలతో ముడిపడి ఉన్నాయి. ఈ 7 సీట్ల కోసం కాంగ్రెస్ లో రసవత్తరమైన పోటీ కొనసాగుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. మండలిలో ఖాళీ అవనున్న 7 స్థానాల్లో 1 మిత్రపక్షమైన సిపిఐకి ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ పదవి మజ్లిస్ పార్టీ దక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మిగతా 5 సీట్ల కోసం కాంగ్రెస్ లో తీవ్రమైన పోటీ ఉంది. ఈ ఎమ్మెల్సీల కోసం ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం పలువురికి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక అసెంబ్లీ సీటు దక్కని నేతలకు కూడా ఎమ్మెల్సీ ఇస్తామని భరోసా ఇచ్చారు. ఈ అవకాశం మళ్లీ రాదని కొందరు నేతలు ఎమ్మెల్సీ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ప్రస్తుతం కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి నెలలో ఈ స్థానం ఖాళీ కానుంది. అయితే తాను మళ్లీ ఆ స్థానం నుంచి పోటీ చేయబోనని జీవన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఈ సీటు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు అల్ఫోర్స్ విద్యా సంస్థల నరేందర్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు పోటీ పడుతున్నారు. వీరిలో కాంగ్రెస్ ఎవరికి ఛాన్స్ ఇస్తుందో చూడాలి. ఇక టీచర్స్, గ్రాడ్యుయేట్, లోకల్ బాడీ పక్కన పెడితే ఎమ్మెల్యే కోటాలో 5 స్థానాలు ఉంటాయి. వీటిలో 1 మిత్రపక్షం సిపిఐకి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సిపిఐకి ఇప్పుడిస్తారా, వారితో సంప్రదించి తర్వాతిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటాలో 1 ఎమ్మెల్సీ వారికున్న సంఖ్యాబలం ప్రకారం ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. ఇక మిగిలిన 3 లేదా 4 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి కాంపిటీషన్ ఉంది. వీటిలో 1 స్థానం ఇప్పటికే ఒకరికి ఫిక్స్ అయినట్లు సమాచారం. గతంలో ఎమ్మెల్యే టికెట్, ఎమ్మెల్సీ అవకాశం చేతిదాకా వచ్చి మిస్ అయిన అద్దంకి దయాకర్కు ఈసారి తప్పకుండా ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వనున్నట్లు వినిపిస్తోంది. ఇక మిగిలిన 2 స్థానాల్లో ఛాన్స్ కోసం 5-6 నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. సీనియర్ లీడర్ జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని పలువురు సీనియర్ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. జగిత్యాల్లో తనపై గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లోకి రావడం, సంజయ్ క్యాడర్, జీవన్ రెడ్డి క్యాడర్ మధ్య తరచూ గొడవలు జరగడం, దీంతో జీవన్ రెడ్డి అలకబోనడం, జీవన్ రెడ్డికి సీనియర్లు మద్దతు తెలపడం కొన్ని రోజులుగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుందని కొందరు నేతలు పార్టీలో చర్చిస్తున్నారు. మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసిన నీలం మధు పేరు ఎమ్మెల్సీ జాబితాలో ఉండే ఛాన్స్ ఉంది. తనకు ఎమ్మెల్సీగా అవకాశమిస్తే ముదిరాజు సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ వైపు ఉండేలా చూస్తానని అధిష్టానం దగ్గర నీలం మధు చెబుతున్నారు. నీలం మధుకి పార్టీ ఇన్ఛార్జి మున్షి అండదండలు ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ టికెట్ను త్యాగం చేసిన జగదీశ్వరరావు సైతం ఎమ్మెల్సీ స్థానం కోసం గట్టిపట్టు పడుతున్నారు. జగదీశ్వరరావుకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే కూడా దాన్ని తీసుకోలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఖచ్చితంగా కావాలని జగదీశ్వరరావు కోరుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా తనకు ఎమ్మెల్సీ ఛాన్స్ ఇవ్వాలంటున్నారు. ఇక పార్టీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి సైతం తనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిందిగా అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. అలాగే ఎమ్మెల్సీ స్థానం కోసం పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ ప్రయత్నం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి సైతం ఎమ్మెల్సీ రేస్లో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడే అవకాశాలు అందిపుచ్చుకోవాలని పలువురు నేతలు ఎమ్మెల్సీ సీటు కోసం తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందో, చట్టసభల్లోకి ఎవరు అడుగు పెడతారో చూడాలి.